ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము దురదృష్టం ఏంటంటే ఈ మనకు కరోనా ఈ రాష్ట్రం కానీ దేశంలో కానీ కరోనా రావడంతో అన్నిటి మీద ప్రభావం పడ్డారు. ఆర్థిక వ్యవస్థ మీద కానీ ప్రజల మీద కానీ ప్రజల నష్టాల మీద ప్రాణాలకు సంబంధించి కానీ ఇట్లా అన్ని వైపులా అన్ని రంగాల్లో ఈ కరోనా వ్యాధి రావడంతో ఈ 2 సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే విద్యార్థులు కూడా ప్రధానంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా అందరూ చదివే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు గతంలో మనం ఒక 20-30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద పోతుంటే ఆ చదువులు వేరు, ఆ తీరు వేరు ఉండే. కానీ ఇప్పుడున్న విద్యార్థులు ప్రధానంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ చదువు మీద ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పిల్లలను చదివించే దాంట్లో తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువగా ఈ మధ్య దృష్టి పెట్టిన దాంట్లో పిల్లలు కూడా చాలా చక్కగా చదువుతున్నారు. కానీ ఈ 2 సంవత్సరాలు కరోనా రావడంతో స్కూళ్ళు లేకపోవడం, కాలేజీలు లేకపోవడం, స్టూడెంట్స్కి చదువు సందర్భంలో స్టూడెంట్స్కి పిల్లలకు గ్యాప్ రావడం, ఆన్లైన్లో ఎంత చదువులు చదివినా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ కొంత ఆన్లైన్ చదువులు కానీ అక్కడక్కడ స్కూల్స్ కాలేజీలో జాగ్రత్త చర్యలతోటి కొంత నడిచినప్పటికీ కూడా ఎగ్జామ్స్ తప్పనిసరిగా పెట్టాల్సిందే కాబట్టి ఎగ్జామ్స్ పెట్టడం కూడా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో మనం ఒకసారి చూసుకున్నట్టయితే కూడా ఈ రిజల్ట్ విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాదాపు 24-25 మంది అప్పుడు కూడా వాళ్ళు స్టూడెంట్స్ అంటే ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన సందర్భంలో చాలా మంది వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చాలా మంది పిల్లలు పెద్ద సంఖ్యలో డిస్టర్బెన్స్ కూడా అయిపోయారు చదువుల విషయం. అట్లాగే ఈసారి కూడా ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్ రావడము, మరి దాంట్లో కూడా ఈ మధ్యలో కొంత స్టూడెంట్స్ కూడా ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ప్రభుత్వము గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా దృష్టిలో పెట్టుకొని పడుతుంది. భారతదేశంలో అనేక రాష్ట్రాలలో అలర్ట్ అయినాయి ప్రభుత్వాలన్నీ కూడా. మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మన ప్రభుత్వం అలర్ట్ కాలేదు అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ముఖ్యమంత్రి గారికి విద్యార్థుల పక్షాన ప్రశ్న అడగడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ కూడా పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి నేను ఇప్పుడున్న పరిస్థితులలో విద్యార్థులందరినీ కూడా ఎగ్జామ్స్ పాస్ చేయాలి, అంటే ఏ విద్యార్థి ఫెయిల్ అయ్యిండు అనే పరిస్థితి కాకుండా అందరూ విద్యార్థులు ఇంటర్మీడియట్ పిల్లలందరూ కూడా వాళ్ళందరూ కూడా పాస్ చేయాలి. మినిమం మార్క్స్ తోటైనా సరే వాళ్ళందరూ కూడా పాస్ చేస్తే ఈ ఆత్మహత్యలకు అవకాశం లేకుండా పోతుంది. ఆత్మహత్యలు చేసుకునేంత అవకాశం ఇవ్వకుండా ఎట్లా గత అనుభవాలు ఉన్నాయి కదా. గతంలో కూడా పిల్లలు రిజల్ట్గా తారుమారైపోతే ఆత్మహత్యలు చేసుకునే సందర్భం కూడా గత సంవత్సరం మనం చూసినాం. ప్రజలు చూసినారు, ప్రభుత్వాలు కూడా చూసినాయి కదా. అప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కదా ఉన్నది. ఎందుకు ముందు జాగ్రత్త చర్యల్లో వాళ్ళ మంత్రివర్గము, వాళ్ళ అధికారులు, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు ఆలోచన చేయకపోవడం? ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత రిజల్ట్ తారుమారు అవుతుందనే ఒక అవగాహన ఉన్నప్పుడు ఉండి కూడా ఆ మాట మర్చిపోయి చనిపోయేంత వరకు ఇప్పుడు మనము ప్రభుత్వాలు వేచి చూడాలి అంటే చచ్చిపోయినాకనే నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన ప్రభుత్వం యొక్క నిర్ణయం మంచిది కాదు. ఇదంతా ఇప్పుడు 20 ఏళ్ళ పిల్లలు, 25 ఏళ్ళ పిల్లలు, 30 ఏళ్ళ పిల్లలు, 15 ఏళ్ళ సంవత్సరాల పిల్లలు కేవలము జనరల్ గా ఏదైనా రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంటల్ గా చనిపోవడం వేరు, దానికి ఎవరేం చేయలేరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, కేవలము ఇప్పుడున్న విద్యార్థులు సెన్సిటివ్ అయిపోయారు, చాలా సెన్సిటివ్ ఉన్నారు. అంటే అట్లా చాలా మంది మా ఫ్రెండ్కి సంబంధించిన ఫ్రెండ్ కూడా ఒక 2 మార్కులు కానీ ఎమోషన్లో బాత్రూంలో పోయి సూసైడ్ చేసుకున్నాడు. అంటే అంత సెన్సిటివ్గా పిల్లలు ఉన్న ఈ యొక్క ఇప్పుడున్న జనరేషన్లో
ప్రభుత్వాలు ఇంకా లాక్డౌన్ లేకపోయినా కరోనా ప్రభావం, కొత్త కొత్త రోగాల ప్రభావం, ఇంకా ఆ ఆలోచనల గురించి ఇంకా టీచర్స్ కానీ, పిల్లలు కానీ, ఫ్యామిలీస్, తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా బయటకు రాలేదు. ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా ఏమనుకుంటారంటే తన పిల్లలు బాగుండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఈ కరోనా టైంలో విచ్చలవిడిగా పిల్లలను స్కూల్లో పంపించి చేసే పరిస్థితి లేదు. అయినా సరే ఆన్లైన్ చదువుల ద్వారా ప్రయత్నం చేసి కొంత చదువుతున్న పిల్లలు చదువుతున్నారు, ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారు. కాబట్టి చాలా పెద్ద మిస్టేక్ జరిగిపోయింది. మళ్ళీ అంటే ఇప్పుడు మినిస్టర్ ఆల్రెడీ సబితాయిందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆల్రెడీ మినిస్టర్ గారు ఉన్నారు. ఆల్రెడీ ఈ మినిస్టర్ గారు ఎప్పటికప్పుడు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వాళ్ళకి ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి తక్షణమే నేను ముఖ్యమంత్రిగా నేను కోరుతున్నా అంటే మినిమం మార్క్స్ అయినా తక్కువ మార్కులతో అయినా సరే ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యిండు అనే పరిస్థితి లేకుండా ఇమ్మీడియట్లీ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రాసినటువంటి ప్రతి విద్యార్థులను ఒక హైదరాబాద్ ఇష్యూ కాదు, ఇది ఎంటైర్ స్టేట్ ఇష్యూ ఇదంతా. ఇప్పుడు నా సంగారెడ్డి ఉంటుంది, నియోజకవర్గం ఉంటుంది, సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు పిల్లలు ఉంటారు. పిల్లల యొక్క భవిష్యత్తును చనిపోకుండా కాపాడాల్సిన ఇలాంటి సమయంలో కొంత ప్రభుత్వ నిర్ణయాలు అనాలోచితమైన నిర్ణయాలు ఉండొద్దు, ఆలస్యంగా కూడా ఉండొద్దు. ఇంత ఆలస్యం పనికిరాదు. అంటే ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మేమందరం పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర కూర్చుంటేనే మీకు ఆలోచన రావడం అనేది దురదృష్టకరం. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు గతంలో జరిగిన ఆలోచనని ఎందుకు ముందుగానే ఇవన్నీ రివ్యూ చేసుకొని ఎందుకు ఆలోచన చెయ్యరు? ఇప్పుడు రోడ్ల మీద పిల్లలు వచ్చి మళ్ళీ అరెస్టులు, మళ్ళీ అది ఇది, మళ్ళీ చనిపోవడము, ఆల్రెడీ చనిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఇంకా చనిపోయే అవకాశం ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నేను ఈ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది, డిమాండ్ చేస్తున్నాను. అయినా సరే ప్రభుత్వము అనేక మంది నిన్న మొన్న కూడా మా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కార్యకర్తలు కూడా అంటే ఎన్ఎస్ఏనే కాదు, ఎన్ఎస్ఏతో పాటు అనేక మంది స్టూడెంట్స్ జిల్లాల నుంచి వచ్చి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర దీక్ష చేయడం జరిగింది. వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే, ఇదొక నడుస్తున్నది. అయినా ఈ డిమాండ్ వచ్చినాక కూడా ఒక దిక్కు పిల్లలు చనిపోతున్నారు, విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాలు, ఒక ఎన్ఎస్ఏ కాదు ఇంకా మిగతా అనేక సంఘాలు, ఏబీపీ కానీ ఇంకా ఆల్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ అందరు కూడా మరి రోడ్ మీదకి వచ్చి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర కూడా వాళ్ళు దీక్ష చేయడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేసి ఇంకా పిల్లలను ఇంకా చనిపోయే ఒక టైం తీసుకోకుండా చనిపోయే ఒక ఇంకా టైం ఇచ్చుకుంటూ అలాంటి ఆలోచన నుంచి ప్రభుత్వం మేల్కొనాలి. తక్షణమే మళ్ళీ ఇంకో విద్యార్థిలో రిజల్ట్ విషయంలో ఇంటర్మీడియట్ విషయంలో చనిపోయారు, ఆత్మహత్య చేసుకునే పేపర్లో రాకుండా తగిన జాగ్రత్తలు ఇమ్మీడియట్లీ. దీంట్లో కొన్ని గంటలలోనే కదా అధికారులు, ఒక మినిస్టరు, ముఖ్యమంత్రి కొన్ని గంటలు కూర్చుంటే ఇవన్నీ పరిష్కారం చేయొచ్చు. ఇదేం పాలసీ మ్యాటర్ కాదు కదా, ఇదొక పెద్ద చట్టసభలలో నిర్ణయాలు చేయాలి. ఇదొక చాలా సున్నితమైన విషయమే. సున్నితమైన అంటే చట్టసభలు అసెంబ్లీలో చర్చించి తీసుకునే నిర్ణయం కాదు ఇది. మానవత్వంతో ముఖ్యమంత్రి గారి హోదాలో ప్రభుత్వము డైరెక్ట్ గా పిల్లలు చనిపోకుండా డైరెక్ట్ గా నిర్ణయం తీసుకునే ఒక అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. దీన్ని ఏ ప్రతిపక్ష పార్టీలు ఎవరెవరు కాదన్నారు కదా, ఎవరు తప్పు పట్టరు. కాబట్టి ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి నేను మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తక్షణమే మీరు పిల్లల రోడ్డు మీద రాకుండా, పిల్లలు చనిపోకుండా ఇమ్మీడియట్లీ కొన్ని గంటల 24 గంటల్లో మీరు తక్షణమే విద్యార్థులందరూ, ఎందుకంటే మిగతా రాష్ట్రాలు అన్ని కూడా ప్రకటన చేసినాయి ఆల్రెడీ బిఫోర్. కాబట్టి అలాంటి ప్రకటన ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా రావాలని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, నేను ఇంకో మాట కొంత సజెషన్ చేయదలుచుకున్నాను. ప్రధానంగా ఈ మధ్యకాలంలో పిల్లలకు చాలా ఈ ఎడ్యుకేషన్ మీద ఒత్తిడి ఎక్కువ చేయడం జరుగుతుంది. ఆ స్కూల్స్లలో, కాలేజీలలో, స్కూల్స్లలో మేనేజ్మెంట్ అంటే వాళ్ళ కాలేజీలు, వాళ్ళ స్కూల్స్ వాళ్ళ యొక్క ఇమేజ్ పెంచుకోవడానికి విద్యార్థిని స్టూడెంట్స్ మీద
ఎక్కువ ప్రెషర్స్ ఎక్కువ పెట్టడం జరుగుతున్నది. అది కూడా చాలా ప్రమాదకరం. తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు మరి ప్రతి తల్లిదండ్రులకు ఉన్న సంతానము మీరు తల్లిదండ్రులు కూడా ఆ ప్రెషర్ కూడా ఎవరు కూడా పెట్టొద్దు. ఎందుకంటే స్టూడెంట్స్ ఫ్రీ మైండ్ తోటి చదవగలిగితేనే వాళ్ళు సేఫ్గా ఉండగలుగుతారు. ఇప్పుడు చాలా మీడియాకు వచ్చేటి కొన్ని వస్తున్నాయి, మీడియాకు రాని కూడా ఎన్నో చావులు ఉన్నాయి. అవన్నీ మీడియాకు రావు కదా, మీడియాకు రావు కూడా సమాజానికి తెలియదు. కానీ అట్లా అంటే ప్రెషర్ తోటి విద్యార్థులు చదివించే ఒక విధానం కూడా మంచిది కాదు. ఇప్పుడు మేమున్నాము, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాము, ఇప్పుడు మీరున్నారు, అందరం ప్రెషర్ తోటి చదివిన వాళ్ళ కాదు. అయినా ఎవరి స్థాయిలో వాళ్ళు చదువుకున్నాము. ఈరోజు ఎవరమైనా బ్రతకగలుగుతున్నాం ఈరోజు. కాబట్టి కొద్దిగా ఇలాంటి విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా నా డిమాండ్ ఒకటే, తక్షణమే 24 గంటల కాదు 12 గంటల లోపే ముఖ్యమంత్రి గారు ఇంటర్మీడియట్ స్టూడెంట్ అందరూ కూడా పాస్ చేస్తున్నట్టు ఒక ప్రకటన రావాలని నేను మీడియా ద్వారా కోరుకుంటూ, లేని పక్షంలో ఈరోజు మీడియా కాన్ఫరెన్సే కాదు, రేపు ఒక 2 గంటలు నేను ఇంటర్మీడియట్ దగ్గర 11 నుంచి 1 గంటల వరకు రేపు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర దీక్ష చేయడం జరుగుతుంది. దీక్ష కూడా నేను మొబిలైజేషన్ ఎవరు కూడా చేయడం లేదు. నేను ఒక్కడనే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర గేటు ముందు కూర్చుంటాను. మనకి ఇప్పుడున్న పరిస్థితులలో జనాలందరినీ పిలిచి, స్టూడెంట్స్ అందరిని పిలిచి ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన ఆలోచన లేదు. ఒక శాసనసభ్యునిగా, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, కాంగ్రెస్ పార్టీ పక్షాన రేపు పొద్దున ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర నేను దీక్ష కూర్చోవడం జరుగుతుంది. ఇది విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ దీక్ష చేయడం జరుగుతుంది. ఇది రాజకీయం అని ఎవరు కూడా భావించొద్దు. ఏది ఏమైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే మాలాంటి వాళ్ళకు విద్యార్థుల పక్షాన మాట్లాడే అవసరం వస్తుంది, దీక్షలు కూర్చునే అవసరం వస్తుంది. ఒకటి ప్రభుత్వమే ఇమ్మీడియట్ నిర్ణయం తీసుకుంటే మేము దీక్షలు చేయాల్సిన అవసరం లేదు. విద్యార్థులు కానీ, లీడర్లు కానీ, విద్యా సంఘాలు కానీ రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి వీలైనంత వరకు ఈరోజు ప్రకటన వస్తే బాగుంటుంది. లేని పక్షంలో నేనైతే కంటిన్యూగా విద్యార్థులకు సపోర్ట్ గా ఏ విద్యార్థి కూడా చనిపోవద్దు. నేను ఒకటే మీడియా ద్వారా కోరుకుంటున్నాను, దయచేసి మీరెవరు కూడా ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేయరాదు, చేయకూడదు. మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా తప్పకుండా దిగి రావాల్సిందే. ఒకవేళ రాని పక్షంలో కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఆ రిజల్ట్ లో మీకు అందరికీ కూడా అందరు పాస్ అయ్యే ఒక విధంగా మేమందరం కూడా విద్యార్థి లోకానికి, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు అండగా నిలబడతాము. మీ పక్షాన మేము ఫీల్డ్లోకి వచ్చి ఉద్యమాలు చేస్తాము. మీరెవరు కూడా చనిపోవద్దు, చనిపోయి తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టద్దు. ఈ విషయాన్ని నేను మీడియా ద్వారా యావత్ విద్యార్థి లోకాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంటే ఒక పద్ధతి లేకుండా పిల్లలని అంటే ఇప్పుడు సిస్టమే, ఇప్పుడు ప్రభుత్వం దానికి మా ప్రభుత్వం కూడా మనమేమి నిందేస్తలేము. ప్రభుత్వం తప్పేం లేదు. కొంత టైం అట్లా వచ్చింది కదా, కరోనా వచ్చింది. దీనివల్ల మనము పిల్లలు ఇప్పుడు ఒక 5 గంటలు 6 గంటలు టీచర్ల మధ్యలో గడిపితే విద్యార్థి కొంత అవగాహన మైండ్ అక్కడ పెట్టి పని చేయగలుగుతాడు. ఇప్పుడు చూడండి, మనమే మామూలుగా ఉద్యోగస్తులు చూడండి, ఒకసారి ఒక 2 గంటలు పని చేస్తే ఒక గంట సేపు అయినా బయటకు పోయి ఛాయ్ తాగి వస్తుంది. అంటే అది నడుస్తుంది. కానీ స్టూడెంట్స్కి అట్లా నడవదు కదా. కంటిన్యూటీగా ఆల్ సబ్జెక్ట్స్ స్కూళ్ళల్లో, కాలేజీలో కూర్చుంటేనే వాళ్ళకి చదువు అబ్బుతుంది. అది ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్ ఎంతసేపు ఆన్లైన్లో చదువుగలుగుతారు? అది కుదరదు. కాబట్టి ఇక్కడ ఎవరిది తప్పని అంటలేము మనం, ప్రభుత్వాన్ని కూడా మీద తప్పని అంటలేము మనం. ప్రభుత్వాన్ని పరిస్థితులు అట్లున్నాయి. ఉన్నప్పుడు ఇప్పుడు మినిమం మార్కులదే కదా ఏమంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో నాకు తెలిసిన కాడికి అసలు ఫెయిల్ అనే సబ్జెక్ట్ ఎక్కడ ఉండలేదు. చాలా అందరూ పాస్ అవుతున్నారు. కొంత కాన్సన్ట్రేషన్ అంటే వాళ్ళు దృష్టి పెట్టకపోవడం వల్ల ఇప్పుడు ఫెయిల్ రిజల్ట్ వస్తున్నది. జనరల్ టైంలో కరోనా రాకముందు ఈ ఫెయిల్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.